కసిరెడ్డి ఆధారాలు ముందు పెట్టి రాబట్టి నీడి బెజవాడ జైల్లో ప్రశ్నించిన అధికారులు ఆ ముడుపులు చేర్చింది ఎక్కడికి, స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు, 7 గంటల పాటు 100 ప్రశ్నలు, నాకేం సంబంధం అంటే తొలుత కసిరెడ్డి బుకాయింపు లావాదేవీలు చూపడంతో నోరు విప్పిన ఏవన్, త్వరలో అసలు దొంగ బయటికి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 10వ తరగతిలో దిద్దుపాట్లు అంటూ కడపలో విద్యార్థినికి సోషల్ 21 మార్కులు వేశారు. పునఃమూల్యాంకనంలో 84 మార్కులు రావడంతో మూల్యాంకనంలో తప్పు బయటపడింది. బాపట్ల జిల్లాలో విద్యార్థికి సోషల్ 23 మార్కులు వచ్చి పునఃమూల్యాంకనం చేస్తే ఏకంగా 96 వచ్చాయి. దీంతో గురువుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం గురువుల తొందర విద్యార్థులకు శాపంగా మారింది. మూల్యాంకనాన్ని తొందరగా పూర్తి చేసేయాలన్న ఉద్దేశంతో జవాబు పత్రాలను సంపూర్ణంగా పరిశీలించకుండా ఎడాపెడా దిద్దేయడంతో విద్యార్థులు మార్కులు కోల్పోయారు. దీనిపై అనుమానం వచ్చిన వేలాది మంది విద్యార్థులు పునఃమూల్యాంకనకి దరఖాస్తు చేసుకోగా ఉపాధ్యాయులు చేసిన తప్పులు వెలుగు చూస్తున్నాయి. రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ 66,363 దరఖాస్తులు వచ్చినాయి. 11,000 పేపర్లో మారిన ఫలితం, సీఎం అసంతృప్తి తీవ్ర స్పందన, 5గురు బాధ్యులపై సస్పెన్షన్ వేట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే